శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 65వ అధ్యాయము. జనక చక్రవర్తి వృత్తాంతము. శాండిల్య మహాముని తన భార్య ఆశ్రయకు ఇంకా ఇలా చెప్పాడు. ఒకనాడు గజాననుడు సుఖంగా ఆసనంపై కూర్చుని ఉండగా అతన్ని దర్శించడానికి నారదుడు వచ్చాడు. గణేశుడు నారదునకు స్వాగతం పలికి ఉచితాసనంపై కూర్చోబెట్టి కుశలమడిగి, నారదా, ఏమిటి విశేషాలు అని అడిగాడు. అప్పుడు నారదుడు, దేవదేవా, గజానన, నా మనసులో ఉన్న మాట నీకు చెప్పిపోదామని వచ్చాను అని అన్నాడు. అదేమిటో చెప్పు అని అడిగాడు గణపతి. అంత నారదుడు, దేవా, గణేశ్వర, మిథిలా నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు. అతడు వేదాంగ పారంగతుడు, మిక్కిలి మానవంతుడు, నిరతాన్నదాత, దేవ బ్రాహ్మణ పూజా తత్పరుడు, సద్గుణ సంపన్నుడు. అతడు పేదలకు భూరి దానాలతోనూ బ్రాహ్మణులకు మృష్టాన్న భోజన సత్కారాలతోనూ ధన ధాన్య వస్త్ర దానాలతోనూ ప్రతి దినం గడుపుతూ రుజువర్తండై కాలం సద్వినియోగం చేసే సజ్జనుడు. ఎంత వెచ్చించినా అతని ఐశ్వర్యం తరగదు. నేను జనకంతో, రాజా, మీ ధనధాన్య భోగ సంపదలు బహుశా మీకు గణేశ్వరుని కృప వల్లనే కలుగుతున్నాయని భావిస్తున్నాను అని అన్నాడు. జనకుడు తాను బ్రహ్మజ్ఞానినని, గొప్ప వేదాంతునని కాస్త అహంకరించి నన్ను అపహాస్యం చేస్తూ, నారదా, నేను 3 లోకాలకు ప్రభువును, దాతను, భోగిని, రక్షకుడను. నా స్వరూపం తప్ప 3 లోకాల్లోనూ వేరొకటి లేదు. కర్త, కారణం, కరణము సమస్తము నేనే అని దర్పంతో పలికాడు. అప్పుడు నేను, చూడు జనక, సర్వలోకకర్త, పాలకుడు, సంహర్త ఒక్క ఈశ్వరుడే. నువ్వు ఈ ధర్మకార్యాలన్నీ దంభంతో చేస్తున్నావు. ఆ వాస్తవం నువ్వు అచిరకాలంలోనే తెలుసుకుంటావు సుమా అని జనకుణ్ణి హెచ్చరించి ఇలా వచ్చాను అని చెప్పాడు. జగదీశ్వరుడైన గణేశుడు నారదుణ్ణి సత్కరించాడు. ఆ దేవదేవుని పూజించి నారదుడు శ్రీహరిని దర్శించడానికి వైకుంఠానికి వెళ్ళాడు. తదుపరి గణనాథుడు జనకుని భక్తిని పరీక్షించడానికి మిథిలా నగరానికి వెళ్ళాడు. సర్వజ్ఞుడైన గణేశ్వరుడు కపట వేషం ధరించి చిరిగిన గుడ్డలతోనూ, పుండ్లు, చీము, నెత్తురు కారుతున్న దేహంతోనూ, చుట్టూ ముసురుతున్న ఈగలతోనూ, చూపట్లకు జుగుప్స కలిగేలాగా ముసినివాని వలె రూపం ధరించి పడుతూ లేస్తూ మూలుగుతూ రాజద్వారం చేరుకుని అక్కడున్న ద్వారపాలకులతో, అయ్యలారా, ఆతిథ్యం కొరకు ఒక బ్రాహ్మణుడు వచ్చి వాకిలి బయట నిలబడ్డాడని దయచేసి మీ రాజుగారికి చెప్పండి. చూశారుగా నా స్థితి. నేను వృద్ధుడను, ఆకలితో చాలా అలమటించిపోతున్నాను. మృష్టాన్న భోజనం ఆశించి ఇక్కడికి వచ్చాను అని మీ రాజుగారికి నా మనవుగా విన్నవించండి అని చెప్పాడు. ద్వారపాలకులు చప్పున వెళ్ళి ఆ విషయం రాజుకు విన్నవించారు. ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి వెంటనే ప్రవేశపెట్టమని జనకుడు ద్వారపాలకులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు వృద్ధ బ్రాహ్మణ్ణి తీసుకుని వచ్చి రాజుగారి ఎదుట నిలబెట్టారు. అంతటి జనకుడు, ఓహో, నన్ను పరీక్షించడానికి కాబోలు ఈశ్వరుడి రూపంలో వచ్చాడు. ఈతన్ని తప్పక సమాధానపరుస్తాను అని నిశ్చయించుకున్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు, రాజా, చాలా ఆకలిగా ఉంది. నా క్షుద్బాధ పోయేట్టు నాకు తృప్తిగా భోజనం పెట్టు. నీకు 100 క్రతువులు చేసిన పుణ్యం దక్కుతుంది అని పలికాడు. జనకుడు ఆ విప్రుని లోపలికి తీసుకుని వెళ్ళి గౌరవ పురస్సరంగా అనేక వ్యంజనాలతో కూడిన రుచికరమైన భోజనం వడ్డించాడు. ఒక చిన్న గడ్డి భోజనం నమిలినట్టు వడ్డించిన పదార్థాలన్నీ మింగివేసి ఇంకా కావాలని యాచించాడు బ్రాహ్మణుడు. రాజు ఒక కొండంత అన్నరాశిని తెప్పించి అతనికి వడ్డించాడు. అదంతా ఒక్క చిన్న కవళం మింగినట్టు తిని ఇంకా కావాలన్నాడు వృద్ధుడు. 10,000 మందికి సరిపడే ఆహారం తెప్పించి బ్రాహ్మణుడికి వడ్డించాడు రాజు. అదంతా తినివేసి మరలా యాచించాడు విప్రుడు. లెక్క కందని వంట పాత్రలు గాడిపైకెక్కించి ఏది ఉడికితే అది తెచ్చి వానికి వడ్డించసాగారు. అంతా భక్షించి
తిరిగి యాచించాడు వృద్ధుడు. కొందరు పురజనులు రాజు దగ్గరికి వచ్చి, ప్రభో, వీడెవడో రాక్షసుడిలా ఉన్నాడు. రాక్షసునికి అన్నదానం చేయడం వలన ప్రయోజనం ఉండదు అని విన్నవించారు. మహారాజా, 3 లోకాలను మింగిన వీడి ఆకలి తీరేటట్లు లేరు అని మరికొందరన్నారు. ఇక బియ్యం నిండుకున్నాయి, ధాన్యం పెట్టండి అని సలహా ఇచ్చారు కొందరు. రాజుకు పౌరుషం వచ్చింది. నగరం నలుమూలలోనూ, గ్రామాల్లోనూ, పల్లెల్లో ఉన్న భోజన పదార్థాలన్నీ తెప్పించి పెట్టాడు. అవన్నీ కూడా భుజించి తృప్తి చెందలేదు వృద్ధ బ్రాహ్మణుడు. దూతలు వచ్చి, ప్రభువు రాజ్యంలో ఉన్న ధాన్యరాశులన్నీ ఖాళీ, ఎక్కడా ఒక గింజైనా మిగల్లేదు అన్నారు. జనకుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు, రాజా, నీకు స్వస్తి అని చెప్పి గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి యాచించసాగాడు. గ్రామవాసులు, అయ్యా, మా ఇండ్లలోని ధాన్యరాశులు రాజుగారు తీసుకొని పోయారు, అందుచేత ఇంకెక్కడైనా వెళ్ళి యాచించుకో అని చెబుతూ వచ్చారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు, పురజనులారా, జనక మహారాజు నిరతాన్న ప్రదాత అని విని వచ్చాను. బ్రాహ్మణులను తృప్తిపరచడంలో అతడు సాటిలేని మేటి అని వచ్చాను. నాకు తృప్తి కలగనిదే ఎలా వెళ్ళిపోతాను అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. పురజనులు అవాక్కయ్యారు. బ్రాహ్మణుడు తిరిగి చివరకు విరోచనాత్రి శిరస్సుల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటిలో ఏ విధమైన సరుకులు కానీ వంటపాత్రలు కానీ లేవు. 65వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 66వ అధ్యాయము. దూర్వాంకుర మహిమ. వృద్ధ బ్రాహ్మణుడు విరోచనాత్రి శిరస్సుల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో కూర్చుంటకు పీట కూడా లేదు. వాళ్ళు కటిక నేలపైన కూర్చున్నారు. ఏ ఆభరణాలు లేక వాళ్ళు దిగంబరంగా ఉన్నారు. ఆ దంపతులు అయాచిత భోజనంతో సంతృష్టి చెందుతారు. విప్రుడు వాళ్లను సమీపించి, ఓ పుణ్య దంపతులారా, జనక మహారాజు గొప్ప అన్నదాత అని విని అన్నార్తుడనై అతడి దగ్గరికి వెళ్ళాను. అతడు పెట్టిన భోజనం వల్ల నా ఆకలి తీరలేదు. అతడు చేస్తున్నవన్నీ డాంబికములే. అందుచేత నా తృప్తి కోసం మీ ఇంటిలో ఏది ఉంటే అదే నాకు పెట్టండి అని యాచించాడు. ఆ పుణ్య దంపతులు చేతులు జోడించి, ఓ విప్రోత్తమా, జనక చక్రవర్తి అంతటి మహాదాతే మీకు తృప్తినివ్వలేకపోయాడంటే గర్భదరిద్రులమైన మేము మీకేమి ఇయ్యగలము? నదీ నదాలు నింపలేని సముద్రం ఒక జలబిందువుతో నిండుతుందా అని జవాబు చెప్పారు. పుణ్యదంపతులారా, భక్తితో కొంచెం ఇచ్చినా నేను సంతృప్తి చెందుతాను. భక్తి లేక కేవలం ఆడంబరం కోసం ఎంతిచ్చినా అది దండుగా అని వృద్ధ బ్రాహ్మణుడు అన్నాడు. విప్రోత్తమ, మేము గణపతి భక్తులము. ఆ స్వామి పూజ కోసం మేము ప్రాతకాలంన కొన్ని దూర్వాంకురములు కోసి తెచ్చుకున్నాము. గణనాథుని పూజించగా ఒక్క దూర్వాంకురం మిగిలింది. అది తప్ప మా దగ్గర మరేదీ లేదు అని ప్రత్యుత్తరమిచ్చారు ఆ దంపతులు. సరే, ఆ దూర్వాంకురమే నాకు పెట్టండి, అదే నాకు తృప్తినిస్తుంది అని అన్నాడా వృద్ధ బ్రాహ్మణుడు. అంత విరోచన గణపతిని స్మరించి ఆ గడ్డిపోచనే అన్నం, సమస్త వ్యంజనాలు, పిండి వంటలు, ఫలములు, తాంబూలం దక్షిణగా భావించి వృద్ధ బ్రాహ్మణుడికి అత్యంత భక్తితో సమర్పించింది. అది నోట్లో వేసుకుని తృప్తోస్మి అని అన్నాడు వృద్ధుడు. ఆ తర్వాత నాకు ఆకలి తీరింది అని చెప్పి ఆ పుణ్య దంపతుల అనన్య భక్తికి మెచ్చి కపట రూపం విసర్జించి నిజ రూపం ధరించి వారి ఎదుట సాక్షాత్కరించి వారికేం కావాలో కోరుకోమన్నాడు గణనాథుడు. గణనాథుడు తమకు దర్శనమిచ్చినందుకు విరోచనాత్రిరస్యులు ఆనంద పరవశులై, ప్రభు గణనాథ, మేమెక్కడ జన్మించినా నీ పాదసేవనం మేము వేడకుండా ఉండేటట్లు మమ్ము అనుగ్రహించు, లేదా ఈ భవసాగరం నుండి మాకు విముక్తిని కలిగించు, మాకు ముక్తిని ప్రసాదించు, ఇంతకంటే మేము కోరేదేదీ లేదు అని గణనాథంతో విన్నవించాడు. వారి అకుంఠిత భక్తికి మెచ్చి స్వామి
తథాభవతు అట్లే అగుగాక అని చెప్పి త్రిశురుని కౌగలించుకుని అంతర్ధానమయ్యాడు. ఇలా శాండిల్యుడు ఆశ్రయకు దూర్వాంకుర మహిమను తెలియపర్చి, ఆశ్రయ, ఈ దూర్వాంకుర మహిమను చదువుట లేక వినుట వలన ఇహమునందు సమస్త శుభాలు, ధన ధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి చివరిలో పరలోక సౌఖ్యాలు కలుగుతాయి. ఈ ఆఖ్యాయిక విన్న ఆశ్రయకు సందేహం పూర్తిగా తొలగిపోలేదు. అది కనిపెట్టి శాండిల్యుడు, ప్రియా, నువ్వు ఒక్క దూర్వాంకురం తీసుకుని ఇంద్రుని వద్దకు వెళ్ళి అతనికి జయవాచకము పలికి ఆ దూర్వాంకురం ఎత్తు బంగారం ఇమ్మని అతన్ని అడుగు. అంతకంటే హెచ్చుగాని తక్కువగాని అడగవద్దు అని చెప్పాడు. 66వ అధ్యాయం సమాప్తం.